పూర్వజన్మ ప్రస్తుత జన్మ జన్మరాహిత్యం. గతం ఈజ్ ఈక్వల్ టు పూర్వజన్మ, వర్తమానం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జన్మ, బహుమానం ఈజ్ ఈక్వల్ టు జన్మరాహిత్యం. గతం లేకుండా జీవిస్తే ఆత్మజ్ఞానం, భవిష్యత్ బాగుండే విధంగా జీవిస్తే బ్రహ్మజ్ఞానం. అదే ఆత్మే పరబ్రహ్మం అంటే. గతం గతః, భవిష్యత్తుని గతం నిర్ణయించదు, వర్తమానమే భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకే వర్తమానీ భవ. వర్తమానమే బహుమానం, సమయమే సాధన, సాధనమున పనులు సమకూరు ధరలోన. నేర్చుకోకుండా జీవిస్తే తమోగుణం, ఆచరించకుండా జీవిస్తే రజోగుణం, నేర్చుకొని జీవిస్తే సాత్విక గుణం, నేర్పిస్తూ జీవిస్తే శుద్ధ సాత్విక గుణం. నిర్వాణం నిర్గుణం. నిర్వాణం అంటే నేర్చుకోవడంలో నేర్పించడంలో పరిపూర్ణత సాధించడం. మరి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పించాలి? ధ్యానం నేర్చుకోవాలి, నేర్పించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎట్ ది రేట్ ఆఫ్ శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి అంటే ఆరోగ్యం, ఆనందం, యోగం. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యంగా ఉందాం, పిఎంసి ఛానల్ చూద్దాం. భూగ్రహ పాఠశాల సత్యం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. జన్మరాహిత్యం ఈజ్ ఈక్వల్ టు ఆఖరి జన్మ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్య జగత్. సో be a vegetarian, do meditation. That is the solution for all. It is all about being human dream of a better place. That is Global Spiritual Mahotsav at the rate of Intergalactic Federation. Meditation means be with your breath. Your breath is your guru. ఈ సందేశం నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఏ లాట్ టు ఆల్. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్.